మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక రెండో ఒకట్లు గాని, మూడో ఒకట్లు గాని ఉన్నట్లయితే, ఈ సంవత్సరంలో మీకున్న సకల సమస్యలు మొత్తం తీరనున్నాయి. మీకు లక్ష్మీ కటాక్షం కలగనుంది. ఎందుకంటే, ఈ 2026 సంవత్సరాన్ని గనక మనం మొత్తం కూడినట్లయితే ఒకటో నంబర్ వస్తుంది. ఈ ఒకటో నంబర్ అంటే రవికి సంబంధించిన నంబరు. రవి అంటే ఆ సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. సకల కార్యసిద్ధి లభిస్తుంది మీకు. కాబట్టి ఈ ఒకటో నంబర్ వారు ఎప్పుడైనా ఒకటిగానే ఉండాలని జూస్తూ ఉంటారు. వీరికి ఈ సంవత్సరంలో రాజకీయంగా గూడా ఉన్నత పదవులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రుణ బాధలు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న రుణ బాధలు గూడా తీరే అవకాశం ఉంది. వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం జేయాలనుకున్నా గూడా ఈ సంవత్సరం జేసుకోవచ్చు. వాటరు, అదేవిధంగా ఐరను, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, ఫుడ్‌కు సంబంధించి ఇలా ఏ వ్యాపారం జేసినా గూడా వీరికి లాభాలొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వివాహాలు పెండింగ్‌లో ఉన్న వివాహాలు గూడా జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా నష్టపోయిన వారికి ఈ సంవత్సరం ఉపశమనం కలగనుంది. భూ సమస్యలు, కోర్టు కేసులు ఇలాంటివి గూడా పరిష్కారం అయ్యే అవకాశం వీరికి ఈ సంవత్సరం కలగనుంది. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనుక రెండో ఒకట్లు గాని, మూడో ఒకట్లు గాని ఉండి మీకేమైనా సమస్యలున్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.